హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'గీతూస్ వరల్డ్'. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే, నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. సో, ఆ రోజు మొత్తం బిహైండ్ ద సీన్స్ కానీ, ఆ రోజు ఏమేం జరిగింది, నేనెలా ఫీల్ అయ్యాను అదంతా కూడా మీకైతే ఇవాళ చూపిస్తున్నాను. సో, ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్‌లో ఉందనమాట. సో, మేమైతే ఇంకా ఫస్ట్ హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయినాం ఆ రోజు. సో, నేను అప్పుడే మేకప్ ఏమి ఏసుకోలేదు. జస్ట్ స్కిన్ కేర్ చేసేసుకొని వెళ్ళిపోయాననమాట అలానే. సో, నా ఫేస్ అందుకే కొంచెం డల్‌గా ఉంది. అండ్ అప్పటికి కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి అలా ఉన్నాను నేను. సో, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ ఛాన్స్ ఎలా వచ్చింది అని చాలా మందికి ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉండుండొచ్చు. సో, నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో యాంకర్ వైష్ణవి గారైతే టెక్స్ట్ చేశారనమాట. సో, ఇలా మీ ఇంటర్వ్యూ కావాలి అని చెప్పేసి. ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాననమాట. ఏంటి నా ఇంటర్వ్యూవా అని చెప్పి. బికాజ్ లైక్ వి ఆర్ ఓన్లీ లైక్ 35K సబ్‌స్క్రైబర్స్ కదా! సో, అప్పుడే ఇంటర్వ్యూ ఏంటా అని అనుకున్నాను. బట్ ఎనీవేస్ నాకైతే ఈ ఛాన్స్ మీ వల్లనే వచ్చింది. మీరందరూ వీడియోస్ చూడడం వల్ల, వీడియోస్ అన్ని మంచి రీచ్ ఎళ్ళడం వల్ల. సో, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ యాహ్! నేనైతే ఇక నా ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం రెడీ అయిపోతున్నాననమాట. అది వచ్చేసి ఆఫీస్ ఫిల్మీ లుక్స్ ఛానెల్ వాళ్ళది. అండ్ ఇక్కడ నేను మేకప్ రూమ్‌లో ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూ జరిగే ఒక కార్నర్ సైడ్ డ్రెస్సింగ్ ఏరియా ఉంటది. అక్కడ నేను ఇలా రెడీ అవుతున్నాననమాట. సో, నాకు వైష్ణవి గారు ఇన్‌స్టాలో టెక్స్ట్ చేసిన వెంటనే ఐ వాస్ లైక్ ఓకే. ఇస్తాను అని చెప్పేసి. సో, నాకర్థమైందేంటంటే, ఇది సర్ప్రైజ్ వీడియో ఒకటి ఇప్పుడు ఫుల్ రీచ్ ఎళ్తుంది కదా! సో, దానివల్ల అండ్ అలానే మనం ఇంతకుముందు యూఎస్ వీడియోస్ కానీ, లేకపోతే వీసా ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా కొంచెం మంచి రీచ్ ఎళ్ళినాయి గాబట్టి, వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు. సో, ఇంక దాని మీదనే క్వెషన్స్ అవన్నీ గూడా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి మీరు ఈ పాటికే ఇంటర్వ్యూ వీడియో అందరూ చూసేసుంటారు ఐ గెస్. సో, మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపిచ్చిందో నాకు ఈ వీడియో కింద గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. అండ్ ఇక నేనైతే రెడీ అయిపోతున్నాను. సో, ఎళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి, ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ చిన్నగా మేకప్ స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్‌గా కెమెరా కాబట్టి నేను అంత మేకప్ ఏసుకున్నాను ఆ రోజు. లైక్ ఫౌండేషన్ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ మేకప్ ఆ రోజు ఏసుకున్నాను నేను. చాలా తక్కువ లైక్ ఓన్లీ సన్ స్క్రీన్ వరకు అప్లై చేసేసి కన్సీలర్ ఒక్కటి యూజ్ చేస్తా. బట్ ఆ రోజు నేను ఫౌండేషన్ గూడా యూజ్ చేశాను. అండ్ ద ఫైనల్ లుక్ అసలు చాలా అంటే చాలా బా వచ్చింది. మా మమ్మీ అలా చూస్తూ ఉందనమాట. సో, లాస్ట్‌లో కొంచెం అలా హెల్ప్ చేసింది మమ్మీ గూడా హెయిర్ విషయంలో లేకపోతే యాక్సెసరీస్ పెట్టడము, చున్నీ పెట్టడం అవన్నీ గూడా మమ్మీ హెల్ప్ చేశారు. సో, అదంతా చూసేయండి గైస్.
ఇంటర్వ్యూ నాకు జరిగిందయితే ఈ రూమ్‌లోననమాట. సో, ఫస్ట్ నేనెళ్ళినప్పుడైతే ఇలా ఉన్నాయి ఈ సోఫాస్. బట్ దెన్ దాని తర్వాత ఒక్కదానికొకటి అపోజిట్‌లో అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అండ్ ఈ కెమెరా అదంతా కూడా నేను కొంచెం భయంగానే ఫేస్ చేశా. సో, కొంచెం బిహైండ్ ద సీన్స్ అయితే యాడ్ చేశాను. చూసేయండి. అమ్మా. అమ్మా. చెప్పు. వెళ్ళిపోవాలి. మాస్టర్స్ అయిపోలేదు కదా? ఇంకా అయిపోలేదు. బట్ అక్కడ ఉంటే అంటే భయంగానే ఉండాలి కదా, ఎప్పుడు కనిపించుకొని వచ్చేస్తారు. అంతే ఉంటుంది భయంగానే. కాకపోతే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కొంచెం సెక్యూరిటీ ఎక్కువ అని చెప్పొచ్చు. తొందరగా అమ్మాయిల జోలికి రారు ఎవరు. కొంచెం ఇంకా మాస్ షూటింగ్ అయితే తప్ప అమ్మాయిలు సేఫ్ సేఫ్ ఉంటుంది. పైగా మిమ్మల్ని కాపాడడానికి మీ అన్నయ్య ఉన్నారు కదా. సో ఇంకా అసలు ప్రాబ్లం ఉంటుంది. అసలు మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటారు అనమాట. ఏమన్నా అయిందని కూడా టెన్షన్ ఉండదు. అన్నయ్య ఉన్నాడు. మామూలుగా అయితే ఒక అమ్మాయి అక్కడ ఉంటే భయపడుతూ ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేస్తాను అనుకుంటుంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయే యూత్ కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను రావద్దని అయితే చెప్పను. ఓకే. వచ్చి సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటే మాత్రం యూ కెన్ కమ్ అని చెప్తా. ఎందుకు సర్వైవల్ రేట్ అంటే సర్వైవల్ అంటే ఫ్యామిలీని మిస్ అవుతూ ప్లస్ ఇంకా అక్కడ పార్ట్ టైం జాబ్స్ అని అవని ఇవన్నీ చేస్తూ ఇంకా మన పనులని మనమే చేసుకోవాలి. ఇక్కడ ఏంటి ఫుడ్ కూడా మనకు మంచిగా ముందు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెంటనే మేమైతే జేఎన్‌టీయూకెళ్ళామనమాట. మా చెల్లిని కలవడానికి. సో, హైదరాబాద్ ఎళ్లి మేము ఆమెను కలవకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసామంటే మా సంగతి అంతే ఇంకా. సో, వెంటనే చెల్లి దగ్గరికెళ్ళి చెల్లిని కూడా కలిసేసాము. పెద్ద మనిషి. పెద్ద మనిషి. ఈ సౌండ్ వస్తుంది. డాడీ గారు వెళ్ళి ఎందుకు ఇవన్నీ కట్టారని సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. బిల్డింగ్ అంట. చూడండి గైస్, అందరు జేఎన్టీలో జాయిన్ అయిపోండి. ఇది చూసి ఇది ఒక్క జాలు జాయిన్ అవ్వడానికి. దేనికి ఇస్తారు? డిపార్ట్మెంట్స్కి ఇస్తారు. అవునా సార్. సార్ మీ క్లాసెస్ అట మీరే డిపార్ట్మెంట్ సార్ అని అడుగుతుంది. అందా అనుకున్నా ఎందుకు ఎడ్యుకేషన్ హాయ్. అందరూ మా పాప కోసం వచ్చిండే గోల్డెన్ జూబ్లీ. అందరూ అడుగుతున్నారు పోలీస్ అబ్బా అదే రా, మాకు కూడా కుళ్ళు ఫస్ట్ ఇయర్స్కి ఏడిస్తారని మా కుళ్ళు. కానీ మీకు ఇవ్వాలి న్యాయ ప్రకారం. ఫస్ట్ ఇయర్స్కి ఇస్తారు అనుకుంటాం మేము కూడా. వేరు లెక్చరర్స్ హాల్స్ అంటే ఇది అక్కడ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, సెలక్షన్స్ అయ్యే పిల్లలకు ఉంటారు. అది ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందా? ఇక్కడ కార్లు ఉన్నాయి కదా బిల్డింగ్. రైట్ సైడ్ ఐటీ అది బయట కాలేజ్ బయట. ఫస్ట్ ఇయర్ అందరు కామన్ గా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు బయటికి. అది ఫస్ట్ ఇయర్స్ బిల్డింగ్ మొత్తం ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్. సిగ్నల్ పడింది మూసుకొని ఉండేదా సిగ్నల్. ట్రైన్ పడింది కదా. గైస్ అది వాకింగ్. వాడికి గుర్తుండొచ్చింది నాకు. నన్ను అరే నిజం చెప్పురా, కాలేజ్కి ఎన్నిసార్లు దింపితే నీకు గుర్తుంది చెప్పి లాస్ట్కి ఓ నెల కంటిన్యూస్గా దింపినా కానీ మ్యాప్స్ ఖమ్మంలో కూడా కొన్ని రోడ్లు తెలియవే వాడికి. అమ్మ పాట పాడిచ్చారు తెలుసా? అవునా? ఏం పాట పాడింది ఏంటి అన్ని చెప్తా బేబీ సినిమాలో కాదు. అదే పాడుతుంది అనుకున్నావు కాదు. ఏం పాట? నేను మీ గెస్సింగ్ ని రాంగ్ చేస్తా నేను. అవ్వ ప్రిపేర్ అయి ఉంటుందిరా. అయింది. ఆమె కూడా అడిగింది, నేను ఇచ్చిన ఎలివేషన్ కి ఆమె కూడా అడిగింది ప్రిపేర్ అయ్యారు కదా అని. ఏమిచ్చా అంటే నేను అంత ఎమ్మటే ఆమె అడగంగానే నవ్వుకున్నారు తెలుసా లిటరల్లీ. నువ్వు పాడుతుంటే అవునా, ఓవర్ యాక్షన్ చేయకు. నిజంగా ప్రాబ్లం. ఎవరెవరు నవ్వుకున్నారు? కెమెరామెన్లు ఆమె నవ్వకుండా జస్ట్ వాళ్ళకి వెళ్ళి చూసింది, వాళ్ళు నవ్వుకున్నారు. బాలే నిజం కాదురా. దాని వాయిస్ బాలే పాటలు. ఏం పాడాలి ఉన్నాయి? ఏది ఫీల్ అయింది అడుగుని నువ్వు అల్లిడు. అదేనే పువ్వుల్లో దాగున్న మరి ప్రాక్టీస్ పోతే అట్లనే ఉంటది. మరి వచ్చింది పాడొచ్చుగా. అడిగినా మమ్మీ హాబీస్ ఎట్లా నేర్చుకున్నారా అని. ఆమె స్టార్టింగ్ లో కెమెరా సెట్ చేసేటప్పుడే పాట పాడతారా అని అడిగింది. పాడతాను అన్న తర్వాత మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే వాయిస్ బాగుండిద్దని అని. అంటే వాయిస్ బాగుండిద్దని, సరే మా కోసం ఒక పాట పాడతారా అని అడిగింది. పాడుతున్నాను అన్నీ పాడే. అసలు ఆలోచించకుండా పాడేసరికి ప్రిపేర్ అయ్యారు కదా. వద్దు అన్నారా? నాకు అట్లా యాక్ట్ చేయడం రాదు. అదే చెప్పకపోయా.
టమాటా పచ్చడి వేసుకుని నేను టమాటో పచ్చడి పెట్టింది గైస్ మా మమ్మీ, ఇంకా ఆలుగడ్డ కర్రీ పెద్దమ్మ పెట్టింది. అవన్నీ తినాలి, ఇవన్నీ కొనిచ్చారు మా అక్క మా అన్నయ్య, తినాలి. ఓకే బాయ్ గైస్. ఇంకోటి మా అక్క వచ్చింది, ఎవరో హాస్టల్ వచ్చేసి బ్లాగర్ వచ్చిందని అన్నారంట. మాకు ఒక ఫ్యాన్ మూమెంట్ కూడా జరిగింది మా ఫ్రెండ్ తో. ఓకే బాయ్ బాయ్. బాయ్. That's it for this video, guys. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you guys in the next video.